హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ అల్లం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇక్కడైతే మార్నింగ్ అయితే లేచా అనమాట. లేచి నేనైతే నా డైట్ పౌడర్ అయినా ఏమంటారు జీలకర్ర వాము పౌడర్ అయితే పట్టేసుకున్నా. అది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియో తీద్దానంటే నాకు స్టాండ్ పెట్టలేదన్నమాట ఫోన్కి, అందుకని తీయలేదు. ఏం లేదండి, వాటిని రెండు విడివిడిగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే కొంచెం మెత్తగా, అంతే అనమాట. మా చింతలు మాత్రం నా వెనకనే ఉంటుంది. నేను ఇంకా మిక్చర్ పూసిస్తే కూర్చొని తింటుంది. ఆ కప్పులో వాటర్ చూడండి పక్కనే పెట్టుకుంది. అవి తాగడం ఒకటి తినడం, తాగడం ఒకటి తినడం, తాగడం ఇదే జరుగుతుంది అనమాట. నా చింతలు చూడండి మళ్ళీ అని ఏడుతుంది అన్నమాట. నన్ను చూపించలేదని మళ్ళీ చూపిస్తుంటేనే నవ్వుతున్నది. హాయ్ చెప్పమ్మా అంటే నవ్వుతున్నది అని. లేవలేదు, ఈరోజు సండే కదా, అందుకని నాకు కూడా లేపే ఉద్దేశం లేదనమాట. రోజు లేలే అని లేపేది కదా, ఈరోజు పడుకొని అని వదిలేసి అమ్మా తాగమ్మా అలా తాగాలన్నమాట. నువ్వే తాగాలి, ఊకే ఉరుతున్న నీకు ఇక్కడ పెట్టుకొని నీకు కావాల్సినప్పుడల్లా తాగుతూ ఉండాలి. ఏమో పొద్దున్నే మేడం గారు వేస్తుంది అనమాట. ఇక తాగేసేయాలి నా హెల్దీ డ్రింక్ని. ముందుగా అయితే పౌడర్ నీళ్ళ అంటే ప్లెయిన్ పౌడరే తీసుకోవాలి, వాటర్లో కలపకూడదు, డైరెక్ట్ తినేసేయాలన్నమాట. కానీ చాలా కష్టంగా ఉంటుందబ్బా. మా బాబా అక్కడ పెడితే పోగొడుతుంది ఇక అంతే. నేనైతే నవ్వలేను, డైరెక్ట్గా ఇంకా వాటర్ తాగేస్తాను అనమాట. నవ్వులుతుంటే ఉదయాన్నే కదా ఉక్కిలింపు వచ్చినట్టు వాంతి వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఇలానే ఒక 6-2 నిమిషాలు తట్టుకుంటే రోజంతా హెల్తీగా ఉండవచ్చు. ఇది వేడి వాటర్, లైట్గా గోరువెచ్చని వాటర్ ఇయ్యను నేను. ఇలానే రోజు ఇది నాకు ఒక 1 మంత్ వరకు వస్తుంది. ఈరోజు పెద్ద స్పూన్ పెట్టాయి, రోజు చిన్న స్పూన్. అమ్మ వదిలేద్దా, ఇది ఇవ్వాలంట. ఇది మొత్తం స్పూన్తో ఇలా ఇలా అంటుంది. సండే కదా, సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ చేశాను అనమాట. చికెన్ కర్రీ విత్ చికెన్ పచ్చడి కూడా పెట్టుకున్నా. మొన్న వర్షాలు వస్తుంటే బాగా తినాలనిపించింది అనమాట. చికెన్ పచ్చడి చేసుకుంటా అంటే మా వారు ఈరోజు తీసుకొచ్చాడనమాట. అందుకని అందులోదే మెత్తడి పీసులన్నీ తీసేసి కేజీ తీసుకొచ్చాడు. అందులో తీసి నేను చట్నీ చేసి చూపిస్తారండి. ఇది చికెన్ ఫ్రై, ఇదేమో రైస్, ఇదన్నమాట చికెన్ చట్నీ. కొంచెం ఆయిల్ తక్కువైంది, ఆయిల్ యాడ్ చేయాలి. చేయకపోయినా ఏం పర్లేదు, చేసుకుంటే మనకి కొంచెం వేసుకున్నా సరే అంత అన్నం అంతా కలిసిపోద్ది అనమాట. చూసారు కదా ఎంత ఎమ్మిగా ఉందో. నాకైతే అసలు పచ్చడి కాగానే ఫస్ట్ నేనే తిన్నా. అన్నం అయితే బాగుంది. అసలు పచ్చడి అనే కాదు, ఏదైనా సరే కర్రీ కాగానే ఫస్ట్ వేడన్నంతా ఒక 2 ముద్దలే నేను తింటా. ఎందుకని అట్లా అలవాటు అయిపోయింది, వేడిగా ఉన్నప్పుడే తినడం అలా అనమాట. చూడండి ఎంత రెడ్గా ఎగిపోయిందో. నేను ఇంక ఇది వీడియో కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఎవరికి తెలిసి ఉండదులేండి అని అనుకున్నా. కాకపోతే నేను చేసి చూపించాలి కదా అని మళ్ళీ ఆ తర్వాత ఆలోచన వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన? చట్నీ అంతా పచ్చడి అంతా చేసిన తర్వాత వచ్చిందనమాట. సరే ఈసారి ఖచ్చితంగా చూద్దాంలేనని అయితే బట్టలు కూడా ఆరబెట్టేసా. మా చిన్న తల్లి ఈరోజు ఉదయం నుంచి పడుకోలేదు అసలు. అందుకే అసలు ఈరోజు వీడియోస్ అసలు చాలా తక్కువ. మార్నింగ్ ఒక షార్ట్ అప్లోడ్ చేసి అప్పటికి కూడా నా వెనకనే తిరుగుతూ ఉన్నదనమాట. ఇప్పుడు పడుకున్నది, ఇప్పుడు టైం 2 అవుతుంది అనమాట. 2ంటికి పడుకుంది. ఉదయం నుంచి పడుకోకుండా. ఈరోజు వాళ్ళ డాడీ ఉండడు అసలు. గోల ఇల్లంతా పీకి పందిరేసింది. పక్కన అక్క అయితే గోరింటాకి ఇచ్చిందనమాట, వాసు అక్కని. ఈ గోరింటాకి ఇప్పుడు కోసుకొని పెట్టుకోవాలి. దీనికి మూత కూడా అత్తుకొని వచ్చేది. ఇంక చూడండి, డెన్వర్ సెంట్ బాటిల్ మూత చింతలు తీసి ఇక్కడ వేసిందట్టుంది. ఇక దాని మీద నాకు కూర్చుండే హ్యాపీ, దానికి అతుక్కొని పోయింది. ఇప్పుడు ఇది కోసి నేను
పట్టి మా చింతలు పడుకుందాక ఇప్పుడిప్పుడు లేవదులేండి, పడుకుని ఉండిపోయింది కదా, ఉదయం నుంచి పడుకోలే. తనకు కోసి పెట్టాలి, నాకు కూడా పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడైతే నేను ఇది అనేది తీస్తున్నాను అనమాట, గిలుతున్నా గోరింటాకు మండల్ని. అక్క తక్కువగానే ఇచ్చింది, నేను ఎక్కువ ఇచ్చినా సరే నేను చేయనులేండి, ఎందుకంటే నేను చింతలే కదా, చింతలకైనా పెడదాని అని అనుకున్నాను. అంతలోపు మా అమ్మ ఫోన్ చేస్తుందని వీడియో అనేది స్కిప్ చేశాను అనమాట. మా అమ్మ ఫోన్ చేసింది, కాసేపు మాట్లాడి ఇక వచ్చేసి ఇక మేము మాట్లాడుకుంటూనే అంతా కోసేసాను అనమాట. ఇక మిక్సీ పడదాని అనేసి ఇట్లా చేస్తున్నా. జుట్టు అయితే ఏమో ఊడిపోతుంది, జుట్టుతో గిన్నెలు కొని ఇల్లంతా నిండిపోతుంది, కానీ జుట్టు మాత్రం అసలు పెరగడం లేదు. పెరగని జుట్టుకి ఎందుకురా నాయన నూనె షాంపూ దండగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఒక్కోసారి వామ్మ జుట్టు లేకపోతే ఎలా అనిపిస్తుంది. అందుకని ఇక్కడైతే మిక్సీ జార్ అయితే కడుగుతున్నాను అనమాట. ఉదయం జీలకర్ర వాంబాయి పెట్టాయి కదా, ఇంక అందులోనే పెట్టేసా. గిన్నెలు ఏం కడగలేదు, ఈరోజు సండే కదా, కొంచెం లేట్గానే కడుక్కోవచ్చులే, అయినా హ్యాపీ కూడా లంచ్ బాక్స్ కూడా లేదు కదా అని అలా అనమాట. నేను ఇప్పుడు కొన్ని వాటర్ పోసాను చూసారా, నేను ఆ వాటర్ పోసే సంగతి మర్చిపోయి మళ్ళీ ఇంకో 2 గ్లాసుల వాటర్ అయితే పోసాను అనమాట. అందువల్ల గోరింటాకు అనేది ఎంత జారుగా అంటే ఏం చట్నీ అలా గోంగూర చట్నీ అయినట్టు అయింది. ఏంది ఇలా అయింది అనుకుంటున్నా. మా అమ్మ అప్పటికంటనే ఉంది, నువ్వు నీళ్ళు ఎక్కువ పోతావు అని అంటనే ఉంది. ఫోన్ మాట్లాడని చెప్పా కదా, అప్పుడు అంటున్నావు గోంగూరకి వెళ్తున్నావా అంటే ఏమంటారు గోరింటాకు వెళ్తున్నావా అంటే, నువ్వు నీళ్ళు ఎక్కువ పోసి పడుతుంది చూసుకోండి అన్నట్టుగానే చూసారు. ఎంత జారుగా అంటే పోస్తే కింద పడుతుంది అనమాట. ఇడ్లీలోకి చట్నీ అయినట్టు అయింది, గోంగూర చట్నీ లాగా గోరింటాకు. నాకైతే అబ్బా అనిపించింది. చూడండి ఎలా ఉంది, నాకు నవ్వాలి ఏడవాలి ఏం అర్థం కావట్లేదు. నిమ్మకాయ అయితే పిండేసాను, ఇంకా కొంచెం పెరిగన్నీ వేద్దాం అట్లా నన్ను గట్టిగా వేద్దాంటే పెరిగేసరికి ఇంకా లూజ్ అయిపోయింది. ఆహా వచ్చినాయి రా తిప్పలో అని అనుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. అయినా సరే ఇంకా మెడగబడ్డ పాము కరాకు తప్పదు అన్నట్టు ఇక ఏం కదలే, ఎట్లా ఒకటి పెట్టేసుకున్నా, జారిపోయిన ఏం కదలే, కవర్లు కట్టేసుకోవచ్చులే అని అనుకుంటున్నా. ఇక చూడండి మీ దగ్గరికి వచ్చి చూపిస్తా, ఎంత జారుగైందో చూసారు అసలుకి. ఇది కోన్ టైప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ప్యాకెట్లు వేసుకొని, కానీ మనం అంత సాహసం చేయలేం. ఎప్పటికీ గోరింటాకు కోసి మిక్సీ పట్టడమే ఎక్కువ. నేను చాలా సంవత్సరాల తర్వాత పెట్టుకుంటున్నా, మినిమం ఒక 8 ఇయర్స్ అట్టుంది నేను చాలా సంవత్సరాలు పెట్టుకోక. ఇక పెళ్ళైన దగ్గర నుంచి మనకు పెట్టుకున్న తీరిక ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇంకా మా పాపకి అయితే పెడదానని పెద్ద సాహసమే చేశాను అనమాట. పడుకుంది, ఉదయం నుంచి పడుకోలేదని చెప్పా కదా, పడుకుంది. బొమ్మ లేస్తుందో ఏమో అని అనుకుంటా పెడుతూనే ఉన్నా. కొంచెం కదిలిస్తున్నది, కారుని పట్టుకొని కాలు అలాగే పట్టుకొని పెట్టేసామన్నమాట. ఏమి లేదు, జస్ట్ కాలు మీద పోతే జారిపోతుంది అంతే. దానికి ఏదన్నా పోయినట్టు అనిపిస్తుంది ఏమో, పురుగు ఏమన్నా, కొంచెం కాళ్ళు మాత్రం కదిలిస్తుంది. మా చింతలది స్పీడ్గానే అయిపోయిందిలేండి, జస్ట్ అలా పైన పోస్తున్నాను అంతే, అలా జారిపోతూ ఉన్నది. అయినా సరే ఇంకేం కాదులేని పర్లేదని పట్టుకొని పెట్టేశారు. అసలుకి ఇంతగానో శ్రమపడి చేసిన మా చింతల్లి కోసం, నా కోసం కూడా కాదు. దీనికి పెడితే కొంచెం వేడన్నా తక్కువ అవుతుంది, అది కాళ్ళకు చేతులకు అనుకున్నా, కానీ చేతిలో పెట్టే సాహసం అయితే అసలు చేయలేదు. కాళ్ళకే ఎక్కువ మహా ఎక్కువ. ఇంకా లేచిందంటే ఇప్పుడు చూడాలి పక్క నిండా అంతా చేసిద్దాం భయం వేసింది, కానీ ఏమో కొంచెం హోప్ అనమాట ఇప్పుడు లేవదులే అని. కానీ దీన్ని అసలు నమ్మేటట్టు ఏం ఉండదు. ఇది చాలా పెద్ద ముదురు అనమాట మా చింతల్లి. పెట్టడం అంటే ఏం లే, చారు పోసినట్టు పోయడమే, చేతితో పట్టుకొని పోస్తా ఉన్నది, కిందకి జారిపోతుంది. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నా. అప్పటి వరకు కూడా ఊపిరి బిగపట్టుకొని కూర్చొని ఇప్పుడు నాకు మొదలైంది కష్టాలు చూడండి. అసలుకి ఒక జోగి చెప్పనా, చెప్తే ఏమనుకుంటారేమో కానీ అసలు నాకైతే పొట్టయితే అసలు వంగట్లేదు నిజంగా. అసలు అబ్బా ఏందిరా అనుకుంటుంది అడిగిరైతే. ఇంకా అలా పెట్టుకుంటా ఉన్నాలే కానీ ఇంకా అమ్మ ఇలా కలవతలే కానీ ఇంకా మనం కూడా చింతలకి పోసినట్టు కాలు మీద పోసుకుందానంటే పోయి 2 కవర్లు పట్టుకొచ్చుకొని ఇంకా మొత్తానికి అంతా పెట్టేసుకొని, పెట్టుకోవడం కాదు పోసుకోవడమే, అంతా పూసేసుకొని అయితే కవర్లు కట్టేసుకున్నాను 2 కాళ్ళకి. కానీ ఒక కాలుకి కవరు చిన్నగా ఉంది, ఒక కాలుకి కవర్ పెద్దగా ఉంది. అయినా సరే ఏం కాదులే కొద్దిసేపటి దానికి ఏముంది అని అనుకున్నాను అనమాట. ఇది చూడండి, అది చిన్నగా ఉంది, ఇంద్రనైనా చిన్నగా ఉంది అనుకుంటున్నా. ఒకదానికైతే కట్టేసి అమ్మ అప్పటికే పొట్ట నొప్పి వచ్చేసింది, ఉంది ఇది సరిపోద్దా అని కొంచెం లెంత్ అనేది చూసిన అనమాట. కొలత ప్రకారం చూసుకున్నా పట్టిద్దిలే కాలే అని ఇక పోస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇంకేమన్నా లేసిద్దామని అదొక టెన్షన్గా ఉంది. లేస్తే మళ్ళీ ఎత్తుకోవాలి, ఒకవేళ బాత్రూమ్కి పోతే బాత్రూంలో తీసుకోపోవాలని అట్లా నేను పోస్తా ఉన్న దాని మీద పడి. ఈరోజైతే ఇదే ఫ్రెండ్స్, ఈ మార్నింగ్ నుంచి వీడియో అనమాట, ఆఫ్టర్నూన్ వరకు భలే నవ్వు వచ్చేసింది ఈరోజు అంతా నాకు. మా ఆయన అక్కడ కారు కడుక్కుంటున్నాడు బయట, ఇక నేను కూర్చొని అంతా పూసుకుంటా ఉన్న గోరింటాకు ఈరోజు భలే గోరింటాకు అయిపోయింది అనమాట
అయ్యో అలా పెట్టేసుకోండి. ఇంకా కొంచెం మిగిలిపోయింది, నేను చేతికి కూడా పెట్టేసుకున్నా. చేతికి పెట్టేసుకున్నా కూడా ఇంకొంచెం మిగిలిపోయింది అనమాట. అందుకని మా హ్యాపీగా పిలిచి మా హ్యాపీకి కూడా పెట్టే. హ్యాపీ చేతులు బాగుంటాయి తెల్లగా మెత్తగా. ఇక వాడికి పెడితే కొంచెం బాగుంటుందేమో అని అనుకొని వాడికి కూడా పెట్టగానే కొంచెం మిగిలింది అన్నమాట. 2 చుక్కల మందం మిగిలిపోయింది. ఇక వచ్చి ఇంట్లోకి వచ్చి మా చిన్న తల్లికి పెడతానని పెద్ద సాహసం చేసి మా చిన్న తల్లికి కూడా పెట్టేసిన అన్నమాట. అటొక చుక్క ఇటొక చుక్క పెట్టా. చిన్న చేతులకి బాగుంటుంది మా చిట్టి తల్లిది. అలా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు నా గోరింటాకు మహత్యం. ఎంత హోప్గా మంచిగా పెట్టుకుందాం అనుకున్నాను, అంత అసలుకి బేలా అయిపోయింది వారం అంతా. ఇక అయినా సరే ఇక పడేసుకోలేవం కదా అని ఇక కవర్లతో గట్టి ఇది చేసిన అనమాట. ఇక మా హ్యాపీగా పిలుస్తున్నా. మావాడైతే పడుకో అంటే నాటకాలు చేస్తుండే. సర్లే వీడికి పెట్టేద్దాని అనుకొని వాడికి కూడా పెట్టేసాను అనమాట. మొత్తానికి అయితే నా ప్రయత్నాలన్నీ ఈరోజు సఫలమో విఫలమో కానీ మొత్తానికైతే శుభం కార్డు అయితే పడేసిన అనమాట. ఈ గోరింటాకి ఏముంది, పెట్టుకుంటే పండిద్ది, ప్లస్ ఏమంటారు వేడి కూడా లాగుతుంది అంటారు కదా. నాకు చాలా వేడి ఉంటుంది, నాకైతే కాళ్ళు పగుళ్ళు అయితే బాగుంటుంది. నేను చాలా సంవత్సరాలు సఫర్ అవుతున్నా. ఎన్ని ఆయింట్మెంట్లు వాడినా సరే ఆ కాళ్ళ పగుళ్ళు అనేది పోవట్లేదు అనమాట. ఇక ఏం చేసేది ఏం లేక వదిలేసి ఎప్పుడో ఒకసారి సైబాల్ అనేది రాసుకుంటారు. మా వాడిని పిలుస్తున్నా, అసలు రావట్లేదు. పండుకోరా అంటేనే పండుకోలు, రాకపోతే రారా గోరింటాకన్నా పెడతా అని కసిరిస్తున్నా అనమాట. ఇక్కడ నేను కోపంగా ఉన్నప్పుడు నా ఫేస్ అసలు చూడలే ఎవరు. మామూలుగా ఉన్నప్పుడే అంతంత మాత్రం, ఇంకా కోపంగా ఉన్నప్పుడు మాత్రం అబ్బో అనిపించింది మీకే. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో ఎండ్ వరకు చూసారు కదా, ఒక కామెంట్ అని పెట్టచ్చు కదా, హాయ్ అని, లేకపోతే ఒక లైక్ అయినా చేయండి. ఓకేనా? ఒకవేళ వీడియో ఎలా అనిపించిందో అదన్నా షేర్ చేయండి నాకు, అంటే కామెంట్ దూరంలో కామెంట్ ప్రకారంలో షేర్ చేయండి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మీ ఓపికకి, నా ఓపికకి శ్రమ ఉంచి ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. మొత్తానికైతే ఈరోజు అనమాట ఇదే వీడియో. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మళ్ళీ నైట్ బ్లాగ్ కూడా వచ్చేస్తుంది. ఇది పండిపోయాక ఎలా పండిందో చూపిస్తా. ఓకేనా? బాయ్ 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 చెప్తున్నా సరే వీడియో మాత్రం రన్ అవుతుంది అనుకుంటున్నారా? అంతే రన్ అయితే. ఇంక మా వాడు వచ్చిండు కదా, శుభం కార్డు వేసేస్తాడు అన్నమాట. పోయి వీడియో ఆపి రాపోరా అంటే సరేలే మమ్మీ అని ఒక చుక్క అయితే పెట్టించుకొని వీడియోతో ఆఫ్ చేసిండు ప్లస్ ఫోన్ కూడా కింద పడేసిండు. మొత్తానికి ఫోన్ పిన్ చేసిండు.